చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. చట్నీ పప్పు అదేనండి, పుట్నాల పప్పు కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 కప్పు వరకు ఈ పుట్నాల పప్పు అనేది వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే అదేనండి, ఏ కప్పుతో అయితే మనం ఈ చట్నీ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోరువెచ్చని పాలు కూడా వేసుకొని పాలల్లో ఈ చట్నీ పప్పు అనేది దగ్గర పడే వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. పాలు మొత్తం చక్కగా పప్పుకు పట్టి దగ్గర పడిపోతుంది. పాలల్లో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇంకా టైం పడుతుందండి, ఇంకిపోవాలన్నమాట. పాలు మొత్తం అనేది మేగడలాగా కట్టి ఈ విధంగా పప్పుకు పట్టాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు పాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు వేరొక పాత్ర పట్టుకొని 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం నలగొట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకొని 3 కప్పుల వరకు నీళ్ళు తీసుకుంటున్నానండి. బెల్లం మొత్తాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాండి పెట్టుకోండి. బాండీలోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న ఈ చట్నీ పప్పు పేస్ట్ వేసుకోవాలండి. నేతిలో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ విధంగా వేయించుకున్న తర్వాత బెల్లం కరగబెట్టుకున్నాం కదా, నీళ్ళల్లో వేసుకొని ఈ బెల్లపు నీటిని వేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఒకేసారి మొత్తం నీళ్ళు వేయకూడదు. ముందుగా నేను సగం నీళ్ళు వేసుకున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మిగతా బెల్లపు నీటిని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మళ్ళీ మనం నెయ్యి కూడా వేసుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటిపోతుంది. ఇక్కడ నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను. దంచుకొని 2-3 యాలకుల్ని దంచేసుకొని వేసుకుంటున్నానండి. మళ్ళీ ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 3 చెంచాల వరకు నెయ్యి వేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒక 2 సార్లు వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆఖరిన నేతిలో జీడిపప్పు వేసుకొని వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలు, మనకి హల్వా రెడీ అయిపోతుంది. మరి మీ అందరికీ హల్వా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.